జీతంలో పైకి తీసుకొస్తా. నన్ను పైకి తీసుకొస్తాడు. నిన్నెక్కడో చూశాను. బొంగులే ఎక్కడ చూస్తే ఏంటి, ఇప్పుడు పంచాయతీ అవసరం. క్వాలిటీ మాటలు క్వాలిటీగా రాని. పెద్దలంటే రెస్పెక్ట్ లేదు నీకు? అయ్యి బాబోయ్, నాకు చాలా రెస్పెక్ట్ అండి బాబా. అయిపోయావంతే. 2 ఏళ్ల నుంచి రాస్తున్నావు 10 సబ్జెక్టులు, ఒకటి కూడా పాస్ అవ్వరా? పెద్దని మోహన్ చూసి ఈయనెవర్రా? ఇంటర్ లో నా కొడుకు ఫెయిల్ అయ్యాడని సెంటర్ లో తెలిస్తే పరుగు పోయేది నాది. ఈందేమైంది తేగల కట్ట. తేగల కట్ట? అయ్యి బాబోయ్, మా బాబు కూడా పంచలేక లేస్తున్నాడు. అవును, నీకు అలాగే ఉంటుందిరా. మేము బ్లాక్ లో పెట్రోల్ మీ డబ్బులు సంపాదిస్తా ఉంటే ఆ డబ్బులతో బ్లాక్ లో సినిమాలు చూస్తావు కదా, నీకు డైలాగులు లాగే ఉంటాయి. బాబా ఎట్టాంటోడే మీకు గాని కొడుకుగా ఉంటే నర్రికి పోగులు పెడతాను. అది క్వాలిటీ లేని తండ్రి, క్వాలిటీ లేని కొడుకు, క్వాలిటీ లేని పెంపకం. ఇది ఎలా కాకపోతే ఇంకెలా తయారవుతాడు? చూడు అవతారం చూడు. చదువుకునే వాటమనేది నువ్వు, నీ జుత్తు చేతిలో ఆ కట్టు. అది అలా గట్టి పెట్టండి బాబా. ఏడిసేవలే, నీ అవతారం చూసుకున్నావా? మీద చొక్కా లేకుండా కింద లుంగి ఎత్తు కట్టుకుని నడి రోడ్డు మీద కొట్టుకుంటున్నారు. తండ్రివి నువ్వే ఇలా ఏడిస్తే ఈడింకెలా ఏడుస్తాడు? బాగా చెప్పారు. చూప్. 996 అవుట్ ఆఫ్ 1000. ఇంటర్ లో స్టేట్ ర్యాంక్ వస్తే కాలేజీ వాళ్ళు పేపర్ లో ఫోటో వేశారు. నా కూతురు, మై డాటర్. ఇది క్వాలిటీ ఎడ్యుకేషన్ అంటే. ఏ వెట్టి పెంచావో కాని మావా, పిల్ల కేక. అస్సలు నీ పోలికే రాలా. చిచి! చెత్త మనుషులు, చెత్త బతుకులు, పచ్చసిన అంబోతుల్లా తయారయ్యారు. ఈ క్వాలిటీలెస్ ఫెలో నా జీవితంలోకే కాకుండా నా కూతురు జీవితంలో కూడా ఎంటర్ అయ్యాడు. ఇంటర్ ఫెయిల్ అయినప్పటి నుంచి అమ్మ బాబులే మోహన్ చూడట్లేదు, ఇంకా అమ్మాయిలు ఏం చూస్తారు బా. అరచేతిలో రేకేసుకొని పుడితే అమ్మాయిలు కేకేసి మరి పిలుస్తారంటే. ఆగరా రే నీ పేరు నాకు తెలీదు, నీ మార్కే తెలుసు. 996 మీ నాన్న చెప్పాడులే. నా పేరు కత్తి. ఓయ్, నీ పేరేంటి? నిన్న ఒక అమ్మాయిని చూశాను రా. నేను నిన్న 10 మంది చూశాను. అయితే ఆ అమ్మాయిని చూసినప్పటి నుంచి ఇక్కడి నుంచి చేతిస్తే గుండె ఆగిపోద్దని భయం వేస్తుందిరా. తీసేవలసిన దైత్యం వదిలిపోయేది. నువ్వు ఆపరా, ఇంటికి అమ్మాయి ఎలా ఉంటుందిరా? ఆ అమ్మాయిని చూస్తుంటే వెన్నెల్లో ఆ అమ్మాయి వస్తుంటే సముద్రంలో అమ్మ చదువు సేవలు అందంగా చెప్తామంటే
ఆ అమ్మాయిని చూడగానే పిచ్చి దొబ్బిందిరా. ఇప్పుడు ఆ అమ్మాయిని చూడకపోయినా పిచ్చి దొబ్బుతోందిరా. నువ్వు చెప్తుంటే నాకు పిచ్చి తగ్గుతుంది. ముందాడా చెయ్యి అక్కడి నుంచి ఎప్పుడు తీస్తాడు కనుక్కో. మన చేతిలో ఏముంది బా, మళ్ళీ ఆ అమ్మాయిని ఎప్పుడు చూస్తే. ఇప్పుడు వరకు చెప్పింది ఆ అమ్మాయి గురించా? మరే అరే అది సరస్వతి నమస్తుభ్యం రా. అంటే సరస్వతికి చీర తీసి చుడిదార్ వేసి వేన్ తీసి బ్యాగ్ ఎత్తే అమ్మాయిరా. ఆ అమ్మాయి డౌట్ అంటే స్టూడెంట్స్ కి, ఈ అమ్మాయి డౌట్ అడితే లిచ్చర్లకి ప్యాంట్లు తడిసిపోతారా. ఆయన కాలేజీలో పెద్ద పెద్ద పిస్తల లైన్లో పెట్టలేపారు. బయట నువ్వేం పీకుతో అంటే కాలేజీలోకి వస్తే లైన్లో పెట్టచ్చా? మీరేంటి ఎక్కడున్నారు? ఆ అమ్మాయి ఈ క్లాస్ లో ఉంటే బయట ఎక్కడ తిరుగుతున్నారా? ఏంటి మావాడు ఎక్కడున్నాడా? మరి ఇంకే పద లోపలికి వెళ్దాం. ఏంట్రా లోపలికి వెళ్ళేది? లేట్గా వస్తే లోపల అన్నాడు, లోపలికి వెళ్తే బయట రానాడు. అయితే మనమే బయటికి వెళ్దాం, ఆడే లోపల రమ్మంటాడు. as v equal to I into R. Hey, where are you going? Come in. AC induction motor pins. కాస్త వాడండి రా. challenges we need to solve are: 1. రేయ్, ఏంట్రా మా సరస్వతి పేరు చెప్తే నెలందిరా. నేను చెప్పమంటావా? చెప్తే నెలంది అన్నాను, చెప్పమల్లా. ఇప్పుడు ఏం చేద్దాం? ఇవే నీ పేరేంటి? అరే బావా, తనకి తెలియకుండా లాగావా? తనకి ఏమైనా తెలియట్లేదా? Therefore, T is equal to పంది. అంద తిని బండం. నేను అడిగింది నీ పేరు కాదు, నీ పక్కన ఉన్న అమ్మాయి పేరు. substituting both equations. దానికి లాగినట్టు కూడా తెలియట్లేదు బావా. దాన్ని ఎవరికైనా చూపించండి రా, మరి అలా వదిలేకండి రా బాబు. ఇప్పుడు చూడ మైసూర్ బోర్డు అలా చెప్పిస్తాను. అలా తినేసిందిట్రా, అది ఆడదా ఆలౌట? ఇంకా లాభం లేదురా, పేరు అడిగాల్సిందే. So the voltage generated is 496. wow, exactly my dear boy. ఫస్ట్ క్లాస్ లోనే ఇంత కరెక్ట్ గా ఆన్సర్ చెప్పిన స్టూడెంట్ ని ఫస్ట్ టైం చూస్తున్నాను. షార్ప్ బాయ్, వాట్స్ యువర్ స్వీట్ నేమ్? కత్తి. ఓ, పేరులోనే షార్ప్నెస్ ఉంది. ఇంతకీ మన పేరేంటో? ఐఎమ్ డాక్టర్ బాలసుబ్రహ్మణ్యం, ఎంఎస్, ఎంటెక్, పిహెచ్డి. ఇంటి పేరు మా పెద్ద అనుకుంటా. అయినా మీ పేరు నాకు, నా పేరు మీకు తెలిసి సరిపోద్దా? అందరి పేర్లు తెలుసుకుంటే బాగుంటది కదా. అసలుగా 4 ఏళ్ళు కలిసి కాపురం చేయాల్సిన వాళ్ళమే. రైట్, యు ఆర్ రైట్, ఇట్స్ అ ఫార్మాలిటీ. లెట్స్ స్టార్ట్ ఫ్రమ్ హియర్. ఇప్పుడు ఆ ఎదల పేర్లు తెలుసుకోకపోతే పోయేదేం లేదు కానీ లేడీస్ ఫస్ట్ అన్నారు, ఇట్టే స్టార్ట్ చేయండి సార్. ఓకే మై డియర్ షార్ట్ బాయ్, ఓకే లెట్స్ స్టార్ట్ ఫ్రమ్ యూ. హేమ ఫస్ట్ ఇయర్ ఈసీ. I'm Pallavi, first year EC. I'm